तो हे गाइस, एक और बार स्वागत है एक और ताज़ा नए व्लॉग पे। गाइस आज का व्लॉग स्टार्ट होने से पहले ही मेरा गला बैठ गया है क्योंकि मैं बहुत ज़्यादा ठंडा पानी पी लिया था। तो कोई नहीं, तो वीडियो में आगे चलते हैं। तो आज हम देखने वाले हैं खरीदा बिधानपल्ली का विसर्जन। तो आज है वहाँ का लास्ट डे और वहाँ पे हमारे मोहन पुजारी जी एज अ गुरु जी। तो चलते हैं कि घटम कितना सुंदर तरीके से बनाया गया है लास्ट डे के तौर पे और क्या क्या इवेंट होने वाला है हमारी खरीदा बिधानपल्ली कमेटी की तरफ से। तो वो इवेंट को भी मैंने कैप्चर किया है ड्रोन, फोन और बहुत सारी चीज़ों से। वो वीडियो आपको एंडिंग में मिल जाएगा। तो वीडियो में आगे चलते हैं, लाइक शेयर सब्सक्राइब जरूर करें। हमारे इंस्टाग्राम पे स्टेप बॉक्स ब्लॉग्स को जरूर फॉलो करना एंड लेट्स गो। అమ్మవారి యొక్క కథ బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఇంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము, జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో పాడుతారో సకల దోషములు నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దండము తల్లి నాయమ్మ, 10,000 దండాలు నాయమ్మ, కోటి దండాలమ్మ నాయమ్మ. దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి. शादी का प्री वेडिंग शूट हो పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయమ్మారో దండిగా ఇస్తాది, నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది, నయమ్మారో కృష్ణ నది ఒడ్డున, నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన, నయమ్మారో వేప చెట్టు కింద, నయమ్మారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని, అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయమ్మారో తానకమయ్యింది, నయమ్మారో చెట్టు పెండేమో నయమ్మారో నిలిచిపోయింది, నయమ్మారో ఎండలో ఎండింది, నయమ్మారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపద
కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ జలధరలో వంతెన కట్టినారు. ఆ జలధరలో రైలు రోడ్డేసి ఆ జలధరలో గూడ్సు బండేమో ఆ జలధరలో నడిపించిపోయినారు. ఆ బలధరలో బండి కదలాలేదా? ఆ జలధరలో భారతదేశం నుండి ఆ జలధరలో సరుకులు పంపినారా? ఆ జలధరలో అన్ని బాగున్నవి. ఆ జలధరలో పండెందుకు కదలలేదు? ఆ జలధరలో కారం తెలియలేదు. ఆ జలధరలే ఇంజనీరులంతా ఆ జలధరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరులంతా నయవ్వారో నమూన ఇచ్చినారు. నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే. నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారో గుడి పని పూర్తయ్యే. నయవ్వారో గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయవ్వారో కనకదుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవ్వారో బెజవాడ పట్టణము నయవ్వారో దేదీప్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారో నమ్మకం కలిగింది. నయవ్వారో పూజలు చేసినారు. నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచినవాడో నాయమ్మ కాళింగ మన్యరాజు నయవ్వారో కాలమైపోయినాడు. నయవ్వారో పూజలు కరువయ్యే. నయవ్వారో దీపం పెట్టలేదు. నయవ్వారికి ధూపములు లేవు. మంగళవారము నాడో నయవ్వారికి నైవేద్యము లేదు. నయవ్వారికి పాయసన్నము లేదు. నయవ్వారికి పాలం తగ్గిపోయే. నయవ్వారికి ఉత్సవాలు లేవు. నయవ్వారికి ఊరేగింపు లేదు. నయవ్వారు ఒకనొక రోజున నయవ్వారు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో సాలన్నా